బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. వాయువు ఆయనను సమీపించలేకపోతున్నాడు. 3 లోకాలలో 3 కాలాలలో తమ తపస్సు చేత చూడశక్యం కాకుండా ఆయన చుట్టూ తిరుగుతూ ఉండే సుదర్శనము మొదలైన ఆయుధాలు కూడా ఆయనను సమీపించలేకుండా ఉన్నాయి. అందుచేత ఇతరమైనది ఏది కూడా ఆయనను సమీపించడం లేదు. లోకాలను సృష్టి చేయటానికి కావలసిన జ్ఞానము, సృష్టించాలనే ఇచ్చగల ఆ బ్రహ్మదేవుడికి ఆ సమయంలో శ్రీహరినాభి సరస్సు నుండి పుట్టిన పద్మం తన శరీరము, జలముల యొక్క ప్రళయ వాయువు, ఆకాశం అనే ఈ 5 తప్ప మరేది కనిపించలేదు. బ్రహ్మదేవుడి మనస్సు రజోగుణంతో నిండిపోయి ఉంది. ఆయనకు మాయాశక్తి యొక్క విలాసాన్ని తెలుసుకోవాలనే పట్టుదల పెరిగింది. వివిధ రకాల సృష్టుల ద్వారా ప్రజలను సృష్టించాలనుకున్నాడు. అందుకు కారణమైన తత్వాల కోసం పరిశీలించగా ఆయనకు పూర్వం చెప్పుకున్న 5 మాత్రమే కనిపించాయి. అప్పుడు ఆయన శ్రీహరిని స్తుతించాడు. ఇంతటితో 8వ అధ్యాయము సమాప్తము. ఇక 9వ అధ్యాయానికి వెళుతున్నాం. ఈ అధ్యాయంలో బ్రహ్మదేవుడు శ్రీహరిని స్తుతించటము, ఆయన బ్రహ్మగారికి వరాలు ఇవ్వటము అనే విషయం చెప్పబడింది. బ్రహ్మదేవుడు ఇలా స్తుతిస్తున్నాడు. ఓ భగవంతుడా, ఇంతకాలం తర్వాత నేను నిన్ను తెలుసుకుంటున్నాను. అయ్యో, ఈ శరీరం నాది అనే అభిమానం గల జీవులు భగవంతుడి స్వరూపాన్ని తెలుసుకోలేకపోవట అనేటువంటి దోషాన్ని కలిగి ఉన్నారు కదా. నీకంటే వేరైనది ఏదీ లేదు. ఉన్నట్లుగా కనిపించేది ఏది కూడా సత్యం కాదు. అదంతా ఆభాస మాత్రమే. త్రిగుణాత్మిక అయిన నీ మాయాశక్తి యొక్క సంక్షోభంతో నువ్వే అనేక రూపాలుగా కనిపిస్తున్నావు. అందువల్ల నువ్వు ఒక్కడవే సత్యం. రూపం యదే తదవబోధ రసోదయేన శశ్వన్నివృత్త తమసః సదనుగ్రహాయ ఆదౌ గృహీతమవతార శతైక బీజం యన్నాభి పద్మభవనాదహమావి రాసం. నీ చైతన్య శక్తి ప్రకాశంతో నువ్వు వెలుగుతూ ఉండటం చేత అంధకార స్వరూపమైన అజ్ఞానం నీకు ఎప్పుడూ దూరంగా ఉంటుంది. సత్పురుషులను అనుగ్రహించటం కోసమే నువ్వు ఈ రూపాన్ని స్వీకరించావు. ఈ రూపమే వందలాది అవతారాలకు, రూపాలకు మూల కారణం అవుతుంది. నీ ఈ మూర్తి యొక్క నాభి నుండి పద్మం పుట్టింది. ఆ పద్మం అనే భవనం నుండి నేను పుట్టాను. ప్రకృతికి అతీతమైన వాడా, ఓ ఆత్మరూపుడా, నీ చైతన్య స్వరూపానికి అజ్ఞానం యొక్క ఆవరణము లేదు. నీ చైతన్య స్వరూపము అజ్ఞానంతో కప్పబడేది కాదు. నీ ఆనంద స్వరూపంలో ఎలాంటి భేదాలు లేవు. ఇప్పుడు కనిపిస్తున్న నీ రూపం కూడా దానికన్నా వేరుగా ఉన్నదని నేను భావించటం లేదు. సాటిలేని నీ రూపం జగత్తును సృష్టి చేసినప్పటికీ అది జగత్తుకు అతీతంగానే ఉంది. సకల భూతాలు మరియు ఇంద్రియాల కన్నా గొప్ప ప్రభావం గల నీ ఈ రూపాన్ని నేను శరణు వేడుతున్నాను. జగత్తునకు శుభాలను చేకూర్చేవాడా, నీ ఉపాసకుడైన నేను శుభాలను కలిగించటం కోసం నువ్వు నీ రూపంతో ధ్యానంలో నాకు దర్శనమిచ్చావు. ఓ
ఓ భగవంతుడా, నీకు మళ్ళీ మళ్ళీ నమస్కరిస్తున్నాను. జ్ఞానం లేని వారు మాయా కల్పితమైన ఈ జగత్తునందు తీవ్రమైన ఆసక్తి కలిగి ఉంటారు. చెడు మాటలు మాట్లాడటంతో శ్రద్ధ కలిగి ఉంటారు. అక్కర్లేని తర్కాలు చేస్తూ నిన్ను తెలుసుకోలేక అశ్రద్ధ చేసి నరకం పాలవుతున్నారు. ఓ నాథ, నీ పాదాల మహిమను వేదాలు గొప్పగా కీర్తిస్తున్నాయి. వేదాలనే వాయువు తీసుకువచ్చినటువంటి నీ పాదపద్మాల మొగ్గుల పరిమళాన్ని, అంటే నీ కీర్తిని భక్తుల చెవి రంధ్రాల ద్వారా వీణుల విందుగా వింటూ ఉంటారు. వారు తమ భక్తితో నీ పాదాలను కట్టివేస్తారు. అలాంటి భక్తుల హృదయ పద్మం నుండి నువ్వు దూరం కావు కదా, వారికి దూరంగా ఉండవు కదా స్వామి. ఓ దేవా, ఎప్పటి వరకు అభయమిచ్చే నీ పాదాలను మానవుడు ఆశ్రయించడు, అప్పటి వరకు ధనము, ఇల్లు, బంధువులు, సంపదలు ఉన్నప్పుడు కలిగే భయము, అవి లేనప్పుడు కలిగే దుఃఖము, తృష్ణ, అవమానము, మితిమీరిన లోపము అతడికి విడిచిపెట్టవు. నీ పాదాలను ఆశ్రయించినంత వరకు అతడికి ఇది నాది అనే దురభిమానం తొలగిపోదు. ఆ దురభిమానమే జనుల దుఃఖానికి ఏకైక కారణమవుతుంది. నీ యొక్క శ్రవణము, కీర్తనము మానవుల అమంగళాలన్నిటినీ కూడా దూరం చేస్తుంది. కానీ దైవవశాత్తు బుద్ధిహీనులైన వారు వాటికి ప్రతికూలంగా ఉన్న ఇంద్రియాలకు లోబడి జీవిస్తూ ఉంటారు. అలాంటి వారి మనస్సు కోరికలకు వశమై స్వాతంత్ర్యాన్ని కోల్పోయి ఉంటుంది. ఆ దీనులు విషయ భోగాల వల్లే కలిగే స్వల్పమైన సుఖం కోసమే ప్రాకులాడుతూ ఉంటారు. ఎప్పుడూ అశుభమైన కర్మల్నే చేస్తూ ఉంటారు. అనంత శక్తి గలవాడా, అచ్యుతుడా, ఈ జీవులను ఆకలి దప్పికలు, వాతపిత్త శ్లేషాదులతో వచ్చేటువంటి తారతమ్యం వల్ల కలిగే రోగాలు, చలి, వేడి, గాలి, వర్షము, కామము అనే అగ్ని విపరీతమైన కోపము నిరంతరము పీడిస్తూ ఉన్నాయి కదా. అదిగాక వీళ్లలో వీళ్ళు ఒకరినొకరు పీడించుకుంటున్నారు. ఇలాంటి వీరిని చూస్తుంటే నా మనస్సు కరిగిపోతుంది. ఓ ఈశ్వర, జీవుడిలో ఇంద్రియ రూపంగాను, జగత్తులో ఆ ఇంద్రియాలకు గోచరమయ్యే విషయాల శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు రూపంగాను విస్తరించి ఉన్న భగవంతుడి మాయాశక్తి జీవులను బలంగా బంధించి వేస్తుంది. ఆ బంధనంలో చిక్కుకున్న జీవుడు తాను చేసుకున్న కర్మల ఫలాన్ని అనుభవిస్తూ జనన మరణ ప్రవాహ రూపమైన సంసారంలో కొట్టుమిట్టాడుతున్నాడు. మిథ్య అయిన ఈ సంసారం జీవుడికి ఎన్నో దుఃఖాలను తెచ్చిపెడుతుంది. మానవుడు ఎప్పటి వరకు తన ఆత్మస్వరూపము దేహేంద్రియాల కన్నా విలక్షణంగా ఉండి భగవంతుడి కన్నా భిన్నంగా లేదు కదా అనే సత్యాన్ని తెలుసుకోలేడో అంతవరకు అతడికి ఈ సంసారం తొలగిపోదు. For more videos like this, subscribe Big TV channel.